అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. ఇవాళ రాష్ట్రంలో వరదలు అవి వచ్చాయి. ఎప్పుడూ లేని విధంగా బుడమేరు పొంగడంతో ఆ బుడమేరు ఆక్రమణ వ్యవహారం ఉంది. దాంతో విజయవాడ ప్రజలు దగ్గరగా 3.5 లక్షల మంది నిర్వాసితులయ్యారు. ఇళ్ళు కూడా 12-13 అడుగుల లెక్క నీరు వచ్చేసింది. సర్లే, దానికి కమ్యూనిస్ట్ పార్టీ తన శక్తి మేరకు సహకరించింది. ప్రభుత్వం కూడా మేము బాగా పనిచేసామని చెప్పేసి అక్కడే ఉండి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండి చేశామని చెప్పారు. సంతోషం. నష్టపరిహారం కూడా సరిపడా కాకపోయినా ఎంతో కొంత ఇస్తూ ఉన్నారు. దాన్ని కొద్దిగా పెంచితే మరింత మంచిగా ఉంటుందని భావిస్తూ ఉన్నాం. రెండోది ఏమంటే, సేమ్ టైంలో అల్లూరు సీతారామరాజు అంటే ఏజెన్సీ జిల్లాది, అక్కడ దారకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న గిరిజన గ్రామాలు ఇళ్ళు కొట్టుకుపోయినాయి. ప్రజలు నిరాశ్రయులయ్యారు. రహదారులు లేవు, కొట్టుకుపోయినాయి రహదారులు, కొండవాగులన్నీ పొంగినాయి. కానీ ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం అనేది ఒకటి ఉందని, కష్టాల్లో ఉన్న గిరిజనులను ఆదుకోవాలని ఏ ఒక్కరూ అక్కడికి వెళ్ళటం కానీ వాళ్ళకి ఒక పైసా నష్టపరిహారం ఇవ్వటం కానీ జరగల. మా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి గారు ఒక బృందాన్ని తీసుకొని ఆ గిరిజన ప్రాంతం అంతా తిరిగి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీకి తోచిన పద్ధతిలో వాళ్ళకి సహాయం చేశారు. కానీ ఆ సహాయం సరిపోదని మేము భావిస్తూ ఉన్నాం. తక్షణం ప్రభుత్వం స్పందించాలి. గిరిజన ప్రాంతానికి మంత్రులంతా వెళ్ళాలి. ఇళ్ళు వాళ్ళని ఆదుకోవడానికి, పోయిన ఇళ్ళు నిర్మాణం చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళకి సౌకర్యవంతమైన జీవితం ఉండేటట్లుగా తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఇవాళ రైతాంగానికి సంబంధించిన సమస్యలు అనేకం ఉన్నాయి. ఇవాళ దేశంలో దగ్గరగా 65% మంది ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం మీదే జీవిస్తామన్న సంగతి అందరికీ తెలుసు. కానీ ఇవాళ ప్రతి రైతు అప్పుల్లో ఉన్నాడు. ఇది ప్రభుత్వం లెక్క, నా లెక్క కాదు. కానీ ఇవాళ జరిగేది ఏమంటే, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 2 లక్షల రూపాయలు అప్పు రద్దు చేస్తామంది ప్రభుత్వం. అలాగే ఆ పద్ధతిలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా 2 లక్షల రూపాయలు ప్రతి రైతుకి రుణమాఫీ చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణం అట్లాంటి చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 4 నెలలు నడుస్తామన్నా, మీరు ఏదో అన్నా క్యాంటీన్ పెట్టారు, పెన్షన్లు ఇస్తా ఉన్నారు, మిగతా వాటిని కూడా తక్షణం అమలు చేయాలి. అమలు చేయడంతో పాటు మీరు రైతులకి ఒక హామీ ఇచ్చారు ఎన్నికల్లో, ఏమంటే అది సాగు సాయం కింద 20,000 రూపాయలు ఇస్తామని. ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రైతు కష్టాల్లో ఉన్నాడు. ప్రభుత్వ లెక్క ప్రకారంగా ప్రతి 30 గంటకి ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు భారతదేశంలో. తక్షణం మీరు సాగు సహాయం ఏదైతే ఉందో 20,000 రూపాయలు ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ప్రభుత్వం ఇవాళ 100 రోజులు గడిచిన సందర్భంగా మాది మంచి ప్రభుత్వం అని ప్రజల దగ్గరికి పోతా ఉన్నారు. సర్లే, మీది మంచి ప్రభుత్వం చెడ్డ ప్రభుత్వం తేల్చాల్సింది ప్రజలు. అందుకోసం మీ భుజాలు మీరు తట్టుకోవడం కాకుండా ప్రజలకి సౌకర్యవంతమైన పరిపాలన అందిస్తే ప్రజలే మీది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటారు. కానీ ఇక్కడ కొన్ని అపశృతులు, ఈ 100 రోజుల్లోనే కొన్ని అపశృతులు దొర్లినాయి. ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు గారు అంబేద్కర్ గారికి సంబంధించిన ఫ్లెక్సీస్ ఇచ్చేసి ప్రజల సమక్షంలో ఆయన అవమానించినట్లు మేము పత్రికల్లో చూసి ఆశ్చర్యపోయాం. అంత అనుభవం ఉన్న నాయకుడు అట్లాంటి పని చేయడం ఘోరమైన నేరం. దానికి సంబంధించి తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ముందుకు రావాలి. అలాగే ఏదైతే రాజ్యాంగానికి సంబంధించి రాసే కమిటీకి కన్వీనర్గా ఉండి గౌరవప్రదమైన భారత రాజ్యాంగాన్ని రాశారో అంబేద్కర్ గారు, ఆయనకి తగిన రీతిలో గౌరవం ఇవ్వాల్సిన అవకాశం ఉంది. అది ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. రెండవది, పంతం నానాజీ గారి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అక్కడ దళిత డాక్టర్ ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుని కొట్టడం కూడా సంచలనం కలిగించిన విషయంగా ఉంది. తక్షణం ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. అట్లాగే జానీ మాస్టర్ వాళ్ళ ఒక జూనియర్ మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అలాగే సురేష్ ఎమ్మెల్యే వేధింపులకు పాల్పడ్డాడని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. వీటిని కూడా సరైన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజలకి మాది మంచి పరిపాలన అని మీరు నోటితో చెప్పుకోకుండా చేతలతో చూపిస్తే మాత్రం ప్రజలు హర్షిస్తారు. ఆ రూపంగా తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.